మహాభారతంలో మనం తెలుసుకోవాల్సిన వ్యక్తుల్లో మరొకరు విదురుడు. విదురుడు యమధర్మరాజు అంశతో దేవర న్యాయం వల్ల వ్యాసునికి అంబదాసికి జన్మిస్తాడు. విదురుడి జననం కురువంశాన్ని నిలపడానికి సత్యవతి తన కోడళ్ళైన అంబాలికను దేవర న్యాయం ప్రకారం ధర్మసమ్మతంగా సంతానం పొందించే ఏర్పాటు చేస్తుంది. అంబిక వ్యాసుని చూసి కళ్ళు మూసుకొనడం వల్ల గుడ్డివాడకు ధృతరాష్ట్రుడు జన్మిస్తాడు. అంబాలికకు వ్యాసుని చూసి కంపించడం వల్ల రోగంతో పాటు పాండురాజు జన్మిస్తాడు. మంచి వారసత్వాన్ని ఇవ్వమని కోరితే వ్యాసుడు మళ్ళీ దేవర న్యాయం వల్ల అంబకి సంతానం కలిగించడానికి అంగీకరిస్తాడు. గడ్డాలు గల వ్యాసుడితో సంభోగించడానికి ఇష్టం లేని అంబిక తన దాసిని వ్యాసుడి వద్దకు పంపుతుంది. ఈ విధంగా పంపబడిన దాసి ఎంతో సంతోషంతో వ్యాసుడితో సంభోగిస్తుంది. దాసికి జన్మించినవాడు విదురుడు. మనకి ధృతరాష్ట్రుడు పాండురాజు అందరికీ తెలుసు. చాలామందికి తెలియని పేరు విదురుడు. సత్యవతి శంతనుడి కుమారుడు, విచిత్ర వీర్యుడు. ఇతనికి 2 భార్యలు, అంబిక, అంబాలిక. అందమైన భార్యలు ఉండడం వలన రాజ్యపాలన వదిలేసి రతి క్రీడలు జరపడం వలన శరీరం శుష్కించిపోయాడు. కేవలం 7 ఏళ్లకే ప్రాణాలు కోల్పోతాడు. ఆ తర్వాత కురువంశ నాశనం జరగకూడదని సత్యవతి భీష్ముణ్ణి వివాహం చేసుకోమని అడగగా వివాహం చేసుకోనని ప్రతిజ్ఞ చేశానని చెప్తాడు. సత్యవతి పెద్ద కుమారుడైన వేదవ్యాసుని ప్రార్థిస్తుంది. సత్యవతి కోరిక మేరకు కురువంశ రక్షణలో వేదవ్యాసుడు దేవర న్యాయం ద్వారా సంతానాన్ని కలగజేస్తానని చెప్తాడు. మొదట వేదవ్యాసుని గదిలోకి అంబిక వెళ్ళి ఆ చీకటిలో తెల్లని జుట్టు, తెల్లని గడ్డం, మాసిన తెల్లని వస్త్రాలతో ఉన్న వేదవ్యాసుని చూసి భయపడి కళ్ళు మూసుకుంటుంది. అందువలన అంధుడిగా జన్మిస్తాడు. అతనే ధృతరాష్ట్రుడు. అయితే మొదటివాడు గుడ్డివాడు, రాజ్య రక్షణకు పనికిరాడు. కాబట్టి ఈసారి అంబాలికను పంపుతుంది. గదిలో ఉన్న వేదవ్యాసుని చూసి అంబాలిక శరీరం ఒక్కసారిగా కంపిస్తుంది. శరీరం కంపించడం వలన శరీరధారుడు జన్మించాడు. అందువలన అతనికి పాండురాజు అని పేరు వచ్చింది. 2వ కుమారుడు కూడా లోపం వల్ల జన్మించాడని 3వసారి సత్యవతి మళ్ళీ అంబాలికను వేదవ్యాసుని వద్దకు వెళ్ళమని చెప్పగా సరేనని చెప్పి దాసిని పంపుతుంది. దాసి వేదవ్యాసుని సేవ చేసి అతని అనుగ్రహంతో యమధర్మరాజు శాపం వల్ల విదురుడుగా జన్మించాడు అని మహాభారతంలో చెప్పబడింది. ఆ శాపం ఏమిటి? ఎందుకు విదురునిగా జన్మించాడు? పూర్వం మాండవ్యుడు అనే మహర్షి ఆశ్రమంలో మౌనవ్రతం చేస్తున్న సమయంలో 2 దొంగలు రాజమందిరంలోకి ధనాన్ని దొంగిలించి పారిపోతుండగా రక్షక భటులు వెంబడిస్తారు. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మాండవ్యుని ఆశ్రమంలోకి వెళ్ళి భూమిలో ధనాన్ని దాచి ఆశ్రమంలో దాక్కుంటారు. అక్కడి వరకు వెంబడిస్తూ వచ్చిన రక్షక భటులు దొంగలు కనబడకపోయేసరికి ధాన్యంలో ఉన్న మహర్షిని అడుగుతారు. కానీ అతడు మాట్లాడకపోయేసరికి ఆశ్రమం మొత్తం వెతకగా దొంగలు వారు దోచిన ధనంతో దొరికిపోయారు. అక్కడ ఉన్న మునే వీళ్ళకి సంధానకర్త. అంతా తెలిసి దొంగ వేషాలు వేస్తున్నాడు. మనం గొంతు చించుకొని అరిచిన పలకడు. మునికి దొంగలతో సంబంధం ఉందని భావించి తీసుకొని వెళ్ళి మహారాజు ముంగిట నిలబెడతారు. మహారాజు దొంగలకి మరణశిక్ష వారికి సహకరించినందుకు మాండవ్యుని ఉద్దేశించి మునివేషంలో ఉన్న దొంగ వీడు కాబట్టి వీడికి ఊరి బయట కొరత వేయండి అని ఆజ్ఞాపిస్తాడు. కొరత మీద ఉన్నా కూడా ప్రశాంతంగా తపస్సు చేసుకుంటూ ఉన్నాడు మాండవముని. తిండి తిప్పలు లేకుండా బ్రతికాడు. అతన్ని చూసి ఎంతోమంది మహర్షులు ఆశ్చర్యపోయారు. రాత్రి పక్షుల రూపంలో వచ్చి ఎంత గొప్ప తపశ్శాలివి, నీకు ఈ పరిస్థితి కలిగించిన వారెవరు అని ప్రశ్నించారు. దానికి మాండవుడు తను చేసుకున్న కర్మ సుఖానైనా దుఃఖానైనా తెచ్చిపెడుతుంది, దీనికి వేరే వాళ్ళు అనడం దేనికి అని సమాధానమిస్తాడు. ఆ మాటలు విన్న నగర రక్షకులు వెళ్ళి మహారాజుకు తెలియజేస్తారు. రాజు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి తాను తెలియక చేసిన పొరపాటు అని క్షమాపణ అడుగుతారు. కొరత నుండి దింపించుకుపోయాడు. కానీ శూలం ఊడి రాకపోవడంతో చేసేదేదీ లేక మొదలు నరికివేశారు. అప్పటి నుండి మాండ్యవుని మణిమాండ్యవుడు అంటారు.
గొప్పదైన తప ప్రభావం చేత లోకాలకు తిరిగి వస్తూ ఉండేవాడు. ఒకసారి యమలోకానికి వెళ్ళి యముణ్ణి ఏం పాపం చేశానని నా కొరత మీద అంతటి ఘోరమైన శిక్ష వేశావు అని ప్రశ్నించగా, దానికి యముడు, నీవు చిన్నప్పుడు తూనీగలను పట్టి ముళ్ళు గుచ్చావు, దాని ఫలమే నీవు అనుభవించావు, అయినా చేసిన పాపం అనుభవించక తప్పదు అని యముడు చెప్పాడు. ఆ మాత్రం దానికి ఇంతటి కఠిన శిక్ష అంటూ ఉగ్రుడయ్యాడు మాండవుడు. బాల్యంలో అజ్ఞానంలో తెలిసిన దానికి తగని శిక్ష వేశావు, అందుకని యముణ్ణి మానవలోకంలో శుద్రయోనిలో పుడతావు అంటూ శాపం పెడతాడు. అప్పటి నుండి ఈ 14 ఏళ్ళు దాటని పసివాళ్ళు ఏం చేసినా పాపం తగలకూడదు, వాళ్ళకి ఎవరు ఏ నష్టం కలిగించినా పాపం చుట్టుకుంటుంది, ఇది నా శాసనమని తెలియజేస్తాడు. ఆనాటి మాండ్యవుని శాపం వలన వేదవ్యాసుని దేవర న్యాయంతో దాసికి యముడే విదురునిగా జన్మిస్తాడు. అయితే విదురుడు మాత్రం రాజనీతిలో మహానిపుణుడు, ధృతరాష్ట్రునికి మంత్రి కూడా. అన్నిటికన్నా నీతి న్యాయం వైపు నిలబడే వ్యక్తిగా మహాభారతంలో చెప్పబడింది. దుర్యోధనుడు పుట్టినప్పుడే జాతకాన్ని చూసి జాతకం ప్రకారం దుర్యోధుని చేతిలో రాజ్యం పెడితే ఎప్పటికైనా నాశనం అవుతుందని ధృతరాష్ట్రునికి తెలియజేస్తాడు. కానీ ధృతరాష్ట్రుడు పుత్ర వాత్సల్యంతో వినకుండా రాజ పరిపాలన దుర్యోధనునికి అందిస్తాడు. పాండవులు కాశీకి వెళ్ళేటప్పుడు లక్క ఇంట్లో ఉన్న సమయంలో, కౌరవులు లక్క ఇంటిని తగలపెట్టిన సమయంలో విదురుని మాటలు అనుసరించి పాండవులు సొరంగ మార్గం గుండా బయటకి వారి ప్రాణాలు కాపాడుకున్నారు. పాండవులు కౌరవులతో మాయాజూదం ఆడేటప్పుడు కూడా వద్దని విదురుడు చెప్పిన ధృతరాష్ట్రుడు వినడు. విదురుడు కురుక్షేత్ర యుద్ధం జరిగే సమయంలో కూడా అధర్మాన్ని ఆచరించడం ఇష్టం లేక పుణ్యక్షేత్రాలకు సందర్శిస్తాడు. విదురుడు ధైర్యశాలి, అంతకు మించి న్యాయశీలి, నీతిపరుడు. పాండవులను గుణగణాల వల్ల ఇష్టపడ్డాడు. దుర్యోధనుని ద్వేషాన్ని గ్రహించాడు. ధృతరాష్ట్రునికి ఎన్నో విధాల సహకారిగా ఉండి సలహాలు కోరితే ఇచ్చేవాడు. పాండవులు కాశీ నగరానికి వెళ్లే మార్గంలో దుర్యోధనుడు కట్టిన లక్క ఇల్లు గురించి తెలిసి విదురుడు ముందే హెచ్చరించాడు. శత్రువుల కుతంత్రాలను అర్థం చేసుకోమన్నాడు. లోహంతో చేయబడిన శస్త్రం ఉందన్నాడు. ఎండిన గడ్డి అడవిని దహిస్తుంటే కలుగులో ఎలుక తెలివిగా బయటపడుతుందన్నాడు. ధర్మరాజుకు మాటల మర్మం అర్థమైంది. దాంతో విదురుడే పంపిన కనకుని సహాయంతో లక్క ఇంట్లో నుండి సొరంగ మార్గాన్న బయటపడ్డాడు. దుర్యోధని దగ్గర మంత్రిగా ఉండి పాండవులను కాపాడుకున్నాడు. పాండవులు చనిపోయారని ధృతరాష్ట్రుడు బాధపడినా చెప్పలేదు. ద్రౌపదిని మత్స్య యంత్రంతో కొట్టి పాండవులు గెలుచుకున్నారని తెలిసి సంతోషిస్తూనే ధృతరాష్ట్రుడు బాధపడినప్పుడు విదురుడు నీతి కలిగిన పరిష్కారం చెప్పాడు. పాండవులకు వారి రాజ్యభాగం వారికి ఇమ్మన్నాడు. అందుకు సమ్మతించడంతో విదురుడే ద్రుపద నగరానికి వెళ్ళి తీసుకొని వచ్చాడు. పాండవులను అర్ధరాజ్యం వచ్చింది. యుద్ధం జరగకుండా నిలిచింది విదురుని వల్లే. మాయాజూదపు ఆలోచన చేసినప్పుడు వద్దని చెప్పాడు. అన్నదమ్ముల మధ్య ద్వేషం పెరుగుతుందన్నాడు. విదురుడు మాట వినలేదు. పాండవులు జూదం ఓడినప్పుడు ద్రౌపదిని తీసుకురమ్మన్నప్పుడు విదురుడు వద్దన్నాడు. ద్రౌపది వేసిన ప్రశ్నలకు ముందుగా సమాధానం చెప్పమన్నాడు. ద్రౌపది వస్త్రాపహరణం తగదని ధృతరాష్ట్రునికి చెప్పి దుర్యోధుని వారించమన్నాడు. పాండవుల్ని అడవుల పాలు చేయడం తగదన్నాడు. కుంతిని తన వద్దనే ఉండమన్నాడు. పాండవుల రాజ్యం పాండవులకు ఇవ్వమని కోరి పాండవ పక్షపాతి మాట పడ్డాడు. దేశం విడిచి పొమ్మంటే పోయాడు, రమ్మంటే వచ్చాడు. ధృతరాష్ట్రుడు తన బాధ చెప్పుకుంటే విదురుడు చెప్పిన నీతి విదురు నీతిగా ప్రాచుర్యం పొందింది. పాండవుల అజ్ఞాతవాసం ముగిశాక కృష్ణుడు రాయబారిగా వచ్చి విదురుని ఇంట్లో భోంచేశాడు. సంధి పొసగదని విదురుడు ఉన్నది ఉన్నట్లు చెప్పాడు. యుద్ధంలో ఏ పక్షము చేరలేదు. యుద్ధ సమయంలో తీర్థయాత్రలకు వెళ్ళాడు. మైత్రేయుని వల్ల ఆత్మజ్ఞానం తెలుసుకొని వచ్చాడు. అప్పటికి యుద్ధం అయిపోయింది. పాండవులు గౌరవంగా రాజ్యానికి ఆహ్వానించగా ధృతరాష్ట్రుని దుఃఖాన్ని పోగొట్టి సంసార నిస్సహారం అని చెప్పాడు. వైరాగ్యం చాటున అసలు అర్థం చెప్పాడు. పాత వస్త్రం విడిచి కొత్త వస్త్రం ధరించినట్లు, పాత ఇల్లును వదిలి కొత్త ఇల్లుని చేరినట్లు
జీవం ఒక దేహం వదిలి మరో దేహంలోకి ప్రవేశిస్తుందని చెప్పి, పాండవులు మీ బిడ్డలే, వారిని చూసుకొని ప్రశాంతంగా ఉండమని కోరాడు. ధృతరాష్ట్రునితో గాంధారి, కుంతి అంతా అడవులకు తపస్సుకు వెళ్ళారు. వారితో విదురుడు వెళ్ళాడు. కొన్నాళ్లకు ధర్మరాజు అడవికి వస్తే ఎవరికి కనిపించని విదురుడు ధర్మరాజుకు మాత్రం కనిపించాడు. పిలిచినా పలకకుండా నగ్నదేహంతో నడుస్తున్నాడు. ధర్మరాజు పిలుపుతో ఆగాడు. యోగ శక్తితో దేహాన్ని విడిచి ధర్మరాజులో ఐక్యమయ్యాడు. నీతిలో బోధించే గొప్ప గ్రంథాల్లో విదుర నీతి కూడా ఒకటి.